జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. ఈ కలియుగంలో ఏ నామాన్నైతే మనం జపిస్తూ ఉంటే మన యొక్క అన్ని కోరికలు తీరి మనకి కలిపురుషుడు మన ఇంట నిలవకుండా, అంటే మనకి ఎటువంటి కష్టాలు రాకుండా, మనకి ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ కలి మనల్ని ఆవహించకుండా ఉండాలి అంటే ఈ ఒక్క మంత్రాన్ని గనక మనము ప్రతినిత్యము చదువుతూ ఉంటే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు కలుగుతాయని అమ్మవారు తెలియజేస్తున్నారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు అమ్మవారి మనకి ఏ మంత్రం గురించి చెప్తున్నారో ఆ మంత్రము ఒకసారి మనము తెలుసుకుందామండి. అయితే ఒక ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని బల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తూ ఉన్నాడు. చేతిలో జపమాల, మెడలో రుద్రాక్షహారం ధరించాడు. అతడు ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుడిని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్ర శబ్దమని చుట్టూ పరికించాడు. గంగానదీ తీరంలో ఒక బక్క చిక్కిన ముదుసలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్రజపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాడు. ఆయన మీద చెయ్యి వేసిన వెంటనే ఎగిరి 1/2 కిలోమీటర్ దూరంలో పడ్డాడు. కొంతసేపు ఏం జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకొని ఆ నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ వణికిపోయాడు. చూస్తే బక్క చిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు. కానీ పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను. ఒకవేళ నా శక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడి వలన నా రాక ఆలస్యమైందా? ఇదేమైనా శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవడు? శివుడా, విష్ణువా అనుకుంటూ ఉండగా అటుగా వెళుతున్న వేదవ్యాసుడు కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్ళి, మహానుభావ, సమయానికి వచ్చావు, నా సందేహాన్ని నివృత్తి చేయండి అన్నాడు. వ్యాసుడు నవ్వి, ఇది నీ రాజ్యం, ఈ కలికాలం నీది, నీకు సందేహమా? ఏ ఇద్దరినీ కూడా సక్రమంగా కలిసి ఉండనివ్వవు కదా. ఎవరైనా కలిసి ఉన్నారంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరమేముంది కలిపురుషా? ఇంతకీ నువ్వు కుశలమే కదా అన్నాడు వేదవ్యాసుడు. కుశలమే. నా రాజ్యంలో నేను కాక నువ్వు పాలించవు కదా. అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా, లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో, అదా నీ సందేహం. ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన జపించే నామం వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించావా, విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్ధిగా నిత్యము ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు. కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో, లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యము కూడా జపించండి అని మనకి చాలా చక్కటి సందేశాన్ని అమ్మవారు ఈరోజు మనకు అందించారండి. మనము గనక ఈ కలియుగంలో
ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని గనుక జపిస్తూ అమ్మవారిని పూజిస్తూ ఉంటే తప్పకుండా మనకి ఇద్దరి కరుణ వల్ల మన జీవితంలో కలిపురుషుడు కల్పించే అన్ని రకాల ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లలు లేకపోవటం, ఉద్యోగం లేకపోవటం, నలుగురితో మాటలు అనుకోవటం, దారిద్రము, ఇవన్నీ కూడా పోయి మన జీవితంలో మంచి జరగాలి అని అమ్మవారు ఈ మంత్రాన్ని మనకి ఉపదేశిస్తున్నారండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కనుక ప్రతినిత్యము మీరు త్రికరణ శుద్ధిగా నమ్మి మనం ఈ మంత్రాన్ని కనుక జపిస్తూ ఉంటే మనల్ని ఏ కలిపురుషుడు కూడా ఏమీ చేయలేరు. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా మీ ఇంట్లోకి రాకుండా అమ్మవారు కాపాడుతారు అనడంలో సందేహం లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం భక్తి శ్రద్ధలతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కనుక మనకి వీలైనప్పుడల్లా ప్రతినిత్యము ఆ భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే అన్ని కష్టాల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుందండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. రేపు మళ్ళీ మంచి ఒక వీడియోతో కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాతా.